సూపర్ హిట్ చేసినటువంటి మన ప్రభుత్వానికి, గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ లోకేష్ బాబు గారికి, గౌరవ డీసీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీలో భాగంగా సంవత్సరంన్నర కాకుండానే సూపర్ 6 అన్నీ కూడా అమలు చేసాం. ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపుగా 2.42 కోట్ల మంది మహిళలు సంక్షేమం కోసం ఏటా 2100 అంటే 2.100 కోట్ల భారం పడుతున్నా కూడా కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళల అభ్యున్నతికి పెద్ద పీట వేసిన విషయాన్ని కూడా నేను మరొకసారి మా మహిళా సోదరీమణులకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు సుమారుగా 10 కోట్లకు పైగా మహిళలు ఈ ఉచిత బస్సు స్త్రీ శక్తి పథకాన్ని ఉపయోగించుకున్న విషయాన్ని కూడా నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నానండి. ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా దాదాపుగా 400 కోట్లకు పైగా మహిళలు లబ్ధి పొందిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ప్రతి మా అక్క చెల్లెమ్మ కుటుంబానికి దాదాపుగా 2,000 నుంచి 3,000 రూపాయలు ఆదా అయిన విషయాన్ని కూడా నేను ఈ సభాముఖంగా కూడా తెలియజేస్తున్నా. చాలా సంతోషాన్ని కూడా వ్యక్తపరుస్తున్నా. అంతేకాకుండా మరొక బృహత్తరకరమైనటువంటి పథకం ఆటో డ్రైవర్ల సేవలు మనమంతా కూడా ఈ కార్యక్రమాన్ని కూడా మొన్న 4వ తారీఖున చాలా లాంఛనంగా గౌరవ సీఎం గారు, గౌరవ లోకేష్ గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారు కూటమి ఆధ్వర్యంలో చాలా సంతోషంగా ప్రారంభించుకోవటం జరిగింది. వైసీపీ టైంలో మరి ఆటో డ్రైవర్లకి వాళ్ళు ఇచ్చింది 10,000 ఇస్తామన్నారు సంవత్సరానికి. కానీ వాళ్ళు చాలా తక్కువ మందికి ఇచ్చారు. మేము ఏదైతే హామీ ఇచ్చామో 15,000 ఇస్తామన్నాం, దాన్ని మేము చాలా తక్కువ టైంలోనే అమలు చేసాం. వాళ్ళ ఆటో డ్రైవర్లకి 10,000 అమలు చేయటానికి దాదాపు 3 సంవత్సరాల పైన తీసుకున్నారు వాళ్ళు. కానీ మేము 15 నెలల్లోనే ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమాన్ని 15,000 ప్రతి ఒక్క సోదరుడికి కూడా ఘనంగా ఇచ్చి వాళ్ళని